అనంతపురం పట్టణ ప్రజలకి అనంతపురం అగ్నిమాపక శాఖ తరపున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఏప్రిల్ 14th నుండి 20th వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అపార్ట్మెంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా అపార్ట్మెంట్స్లో చేస్తున్నారు. అందులో భాగంగా అనంతపురంలో కూడా మనకి ఈ పద్మావతి ఎన్క్లేవ్ అని చెప్పేసి తర్వాత ఈ పక్క అపార్ట్మెంట్లు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రజలంతా వచ్చినారు. వీళ్ళకి వంట చేసేటప్పుడు ఏమేం పొరపాట్లు చేస్తారు, లేదా ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎక్విప్మెంట్ని ఎలా డీల్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏంటి, వీటి పట్ల అవగాహన కల్పించడానికి ఈరోజు అనంతపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అధికారి అందరూ వచ్చి ఇక్కడ అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇక్కడ వంట చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, గ్యాస్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి, గ్యాస్ ఒకవేళ లీక్ అయినప్పుడు ఎక్కడ ఎలక్ట్రికల్ లైట్లు ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా, లేదా డోర్స్ ఓపెన్ చేయడము, విండోస్ ఓపెన్ చేయడము, అదేవిధంగా ఎటువంటి స్విచ్ ఆపరేషన్లు చేయకుండా ఉండడము, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వీళ్ళకి విశదీకరించి ప్రాక్టికల్గా వాళ్ళతో కూడా చేపించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనము ఒకవేళ ఈ అపార్ట్మెంట్లో ఏదైనా ఫైర్ అయ్యి ఇప్పుడు చాలా చోట్ల కొంతమంది అక్కడ ఉన్నటువంటి మార్గాలు బ్లాక్ అయిపోవడం వల్ల ఏం చేయాలో తెలియక కొంతమంది పైనుంచి కిందికి దూకేస్తున్నారు. అట్లా దూకి కింద పడి చనిపోవడం ఇవి కూడా జరుగుతుంది. అట్లా జరగకుండా ఇప్పుడు మనకి డెమాన్స్ట్రేషన్ కూడా ఇక్కడ చేస్తున్నాం. మేము పైనుంచి కిందికి మన దగ్గర అందుబాటులో ఎటువంటి నిచ్చెన కానీ ఎటువంటి స్టెప్స్ కానీ లేనప్పుడు ఒక చీరల సహాయంతో, ఎందుకంటే ముఖ్యంగా మా డీజీ గారు పివి రమణ గారు యొక్క వినూత్నంగా జరపాలి ఈసారి అని చెప్పి ఆదేశించడం వల్ల ఇటువంటివి కూడా మేము ధైర్యం చేసి చేస్తున్నాము. పబ్లిక్ని పైనుంచి కూడా కిందికి దించడం, ఏదైనా ఎమర్జెన్సీలో ఒక చీరలను ఉపయోగించి పైనుంచి కిందికి ఎలా దిగి రావాలి, లేదా పంచెల్ని తాడులాగా ఉపయోగించి పైనుంచి కిందికి ఎలా దిగి రావాలి అనేది డెమాన్స్ట్రేషన్ చేసి కూడా ఇప్పుడు చూపిస్తున్నాము. సో ఇటువంటి ఇన్నోవేటివ్గా ఈసారి ప్రజల్లోకి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వెళ్తోంది, అవేర్నెస్ కల్పిస్తోంది. ఎందుకంటే అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్త లేకపోతే చాలా ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరుగుతున్నాయి. కాబట్టి వాటిని మినిమైజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకుంది. మనం ఎక్స్టెన్సివ్గా వెళ్ళి మ్యాసివ్గా కండక్ట్ చేయాలని చెప్పేసి మన ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా అనంతపురం పట్టణంలో కూడా ఈరోజు అపార్ట్మెంట్స్లో చేస్తున్నాం.